రచ్చ రాజకీయ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో సింగరేణి భరోసా యాత్ర పొలిటికల్ హీట్ను పెంచింది. ఇక నాలాలు, హైదరాబాదులో ఉన్న నాలాలు ఊపిరి పీల్చుకుంటున్న వార్తల్ని ఈ బులెటిన్లో చూద్దామా? కొద్దిపాటి వర్షానికే హైదరాబాదులో వరదలు వస్తాయి. నిజానికి చూస్తే హైదరాబాద్లో నది లేదు, సముద్రం లేదు, ఏం లేవు. కానీ ఆ ఉన్న పిల్ల కాలువలే మొత్తం పొంగిపోవటం, రోడ్లు స్తంభించిపోవడం, ఇళ్లలోకి నీరు చేరటం. ఎందుకు ఇలాంటి దుస్థితి? దీనికి ఆన్సర్ లేదు. ఈ సీజన్ వస్తుంది, వర్షాకాలం ప్రారంభంలో మొత్తం కాలనీలు మునిగిపోతుంటాయి. అయితే హైడ్రా గత 20 రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఆ డ్రైవ్ ఏంటంటే కాలువలు ఏవైతే ఉన్నాయో, ఈ వర్షపు నీరు వెళ్ళే కాలువలు, ఆ కాలువల్లో ఉన్న పూడిక తీస్తున్నారు. 300 లారీల లోడ్ ప్లాస్టిక్ దొరికింది. 1570 ట్రక్కుల్లో ఆ కచరా అంతా, ప్లాస్టిక్ కచరా అంతా బయటకు పంపిస్తున్నారు. అంటే ఇళ్లల్లో ఉన్న, అంటే మనం వాడే ప్రకృతిని మనం విధ్వంసం చేస్తే అది రివర్స్గా మనకు ఎలా విధ్వంసం చేస్తుంది అనే దాని మీద ప్రజలకు అవగాహన ఉండాలంటారు అధికారులు. అంటే కచరా పడాల్సిన చోట, వేయాల్సిన చోట వేయకుండా అనవసరంగా ఈ కాలువల్లో కనుక పడేస్తే అది రిటర్న్గా మనకే నష్టం అవుతుంది. నీళ్లు వెళ్ళవు, వర్షపు నీళ్లు వర్షం పడినప్పుడు ఈజీగా వెళ్ళేలా ఆ కాలువలో ఉంటాయి. ఆ కాలువల్ని మనం ఇష్టం వచ్చినట్టు చెత్త చెదారం ప్లాస్టిక్తో నింపేస్తే 300 లారీల ప్లాస్టిక్ బాటిల్స్, అలాగే 1570 ట్రక్కుల్లో తరలించారంటే ఇంకా దారుణం. కేబుల్ వైర్లు, అప్పుడప్పుడు ఈ కేబుల్ వైర్లు కట్ చేస్తారు, అవన్నీ తీసుకెళ్ళి ఈ కాలువలోనే పడేస్తున్నారు. దీంతోనే ఇంత నరకం అనుభవించాల్సి వస్తుందంటారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఆయన పబ్లిక్ విజ్ఞప్తి చేస్తున్నారు, వెయ్యకండి, కాలువల్లో వేస్తే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అని. మాకు చాలా ఆశ్చర్యకరమైనది, నిర్ఘాతపోయే విషయాలు ఏంటంటే టన్నుల కొద్దీ ప్లాస్టిక్ అనేది బయటపడుతూ ఉన్నది. కేబుల్ వైర్లు కూడా ఒక దగ్గర చందానగర్ ఒక కల్వర్ట్ కింద కేబుల్ వైర్లు, దాదాపు ఒక లారీ లోడ్ కేబుల్ వైర్లు ఒక దగ్గర, అంటే ఆ కల్వర్ట్ కింద దొరికినాయి. అండ్ ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే గనక ఇప్పటికి మోర్ దెన్ 300 లారీల దాకా మేము తీయటం జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఏదైతే గనక మనం ప్లాస్టిక్ వ్యర్థాలని డిస్పోజ్ చేసే విధానం సరిగ్గా లేనప్పుడు, అవన్నిటిని నాలాల్లో తీసుకొచ్చి మనం డంప్ చేస్తున్నప్పుడు, ఈ ప్లాస్టిక్ తో పాటు ఏదైతే చెత్త ఉన్నదో నాలాల్లోను చెరువుల్లో వేస్తే గనక అది వరదలకి అదే కారణం. అంటే మనకి నాలాలు ఏదైతే నీళ్లు సజావుగా వెళ్లాల్సిన నీళ్లు వెళ్లకుండా దీంతో మళ్ళీ అవన్నీ అదే మనకి రోడ్ల మీదకి నుంచి మన ఇళ్లలోకి వస్తున్నాయి అనమాట. మనం ప్రకృతితోటి గనక మనం విధ్వంసం చేస్తే అదే ప్రకృతి మనతోటి కూడా ఆడుకుంటుంది అనమాట. మన చెత్త డిస్పోజల్ చాలా చాలా ముఖ్యమైన అంశంగా మనం తీసుకోవాలి. సో ఇది అంటే అనేక కారణాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన కారణంగా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి హైడ్రా తరపు నుంచి మా విజ్ఞప్తి. హైదరాబాద్ నగరంలో అంటే 3 కమిషనరేట్ల పరిధిలో మనం చూసుకున్నట్లయితే 915 చోట్ల స్పాట్ అంటే గుర్తించారు. ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ జామ్, మురుగు, నీళ్లు, ముంపు ప్రాంతాలు అనేవి 915 ఉన్నాయి. ఇక్కడ కొద్దిపాటి వర్షానికి ఆ ప్రాంతాలన్నీ ఇంకా థ్రెట్ ఎక్కువగా, హెచ్చరిక అంటే ఇబ్బందికరమైన ప్రాంతాలు, కొద్దిపాటి వర్షానికే మునిగిపోయేది 257 ప్రాంతాలు ఉన్నాయి. దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి హైడ్రా ఏం చేస్తుందంటే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వర్షాలు పడుతున్నాయి, ఇంకా ఈ పబ్లిక్ ఫేస్ కావద్దు అని అక్కడ ఉన్న కాలువలో నుంచి పూడిగా తీసివేస్తుంది. రోడ్లకు సమాంతరంగా ఈ వ్యవస్థ ఉండాలి, కానీ మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదు. వర్షం పడినప్పుడు వర్షపు నీళ్లు ఈజీగా వెళ్ళిపోయేలా 18,000 కిలోమీటర్ల పైప్ లైన్ కానీ ఆ కాలువ కానీ ఉండాలి. అయితే మనకి ఎంత ఉందో తెలుసా? కేవలం 1,302 కిలోమీటర్ల కాలువలు మాత్రమే ఉన్నాయి. అసలు అఫీషియల్ కాలువలు అనేవి ఒక 390 కిలోమీటర్లే ఉన్నాయి. ఈ రోడ్లకు సమాంతరంగా వర్షాలు పడినప్పుడు అవి వెళ్ళిపోయేటట్టు రోడ్లతో అనుసంధానమైన ఈ డ్రైన్ వాటర్, అంటే రెయిన్ వాటర్ వెళ్ళిపోయేలా ఉన్న కాలువలు కేవలం 18,000 కిలోమీటర్లు డ్రైనేజ్ నెట్వర్క్ మనకు మన నగరానికి 3 కమిషనరేట్ల పరిధిలో అవసరమైతే ఉన్నది కేవలం 1,302 కిలోమీటర్లు మాత్రమే. ఇక ఇంకొక విషయం ఏంటంటే, దారుణమైన విషయం, మన ఇళ్లల్లో ఏదైతే టాయిలెట్ నుంచి ఆ డ్రైనేజ్ శుద్ధి చేయడానికి తీసుకెళ్లే పైప్ లైన్ ఉంటుందో అది అవసరం ఎంత ఉందంటే 7,034 కిలోమీటర్ల పైప్ లైన్ అవసరం అంత మనకు. కానీ ఉన్నది కేవలం 4,000 కిలోమీటర్లే.
దీంతోనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇమీడియట్గా ప్రజలు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ప్రకృతిని విధ్వంసం చేయవద్దు. అంటే ఏవైతే ఈ వర్షపు నీళ్ళు వెళ్ళే కాలువలు ఉన్నాయో ఆ కాలువల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ ప్లాస్టిక్ కానీ చెత్త చెదారం కానీ వేయొద్దని హైడ్రా కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు రేపు 2 రోజుల పాటు సింగరేణి భరోసా యాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ప్రధానమైన నేతలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. 4 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. కొత్తగూడెం, అలాగే భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల ఈ 4 జిల్లాల గుండా 2 డేస్ పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. బహిరంగ సభలు, గేట్ మీటింగ్లు, అలాగే కార్మికులతో ముఖాముఖి చేస్తూ ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ ఏంటంటే అక్కడ 41,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 30,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్లకు భరోసా ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనాలను కాపాడడానికి ఎలాంటి చర్యలు చేపడుతుంది అనే అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికే ఈ భరోసా యాత్ర చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ చెప్తుంది. తెలంగాణకు 51% వాటా, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఈ సింగరేణిలో ఉంది. ఇటీవల తాడిచర్ల 2 మైనింగ్ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించింది. దీంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, కార్మికులు ఎలా లాభపడతారు అనే అంశాల్ని ప్రస్తావిస్తూ వాళ్ళల్లో భరోసా పెంపొందించడానికే ఈ యాత్ర చేస్తున్నామని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే తాడిచర్ల 2 వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అందులో విషయాలు ఏంటంటే ఆక్షన్ ద్వారా కాకుండా డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం కేటాయించడం వల్ల దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు సింగరేణికి ఆదా అయింది అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే 40-50 సంవత్సరాల వరకు అక్కడ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 182 లక్షల టన్నుల ఉత్పత్తికి అవకాశం లభించింది అన్న అంశాన్ని కార్మికులకు చెప్పడానికి ఈ యాత్ర చేస్తున్నారు బీజేపీ నేతలు. అయితే ఇది కార్మికులకు భరోసానా లేకపోతే పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నారు, దీన్ని రాజకీయం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఇక బీఆర్ఎస్ ఏమంటుందంటే సింగరేణి అనేది తెలంగాణ ప్రజల ఆస్తి, దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందని మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అంటే 3 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సింగరేణిని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దేనికంటే అక్కడ ఉన్న అంతమంది కార్మికులు, వాళ్ళ ఓట్లు అనేవి ప్రధాన లక్ష్యంగా ఈ రాజకీయ పార్టీలు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారనేది ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే ఇది కేవలం భారతీయ జనతా పార్టీ చేస్తున్న యాత్ర భరోసా యాత్రనా లేకపోతే పొలిటికల్గా ఆ పార్టీ లాభపడటానికి చేసిందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. కష్టాలలో కూరుకుపోయినటువంటి ఒక సింగరేణి ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో, కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రయత్నంతో టెండర్స్ లేకుండా నామినేషన్ బేసిస్ మీద తడచల్ల 2 బ్లాక్ని సింగరేణికి అలాట్ చేయడం అనేది ఇది చాలా పెద్ద విషయం. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు దాని యొక్క లైఫ్ ఏది ఉంటుందో, దాని యొక్క మైనింగ్ లైఫ్ ఏది ఉంటుందో దాదాపు 60,000 కోట్ల పైగా రెవెన్యూను మాకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సింగరేణి ఏదైతే నష్టాలు ఉందో ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏదైతే టెండర్ ప్రీమియం పెట్టుకుంటామో గతంలో ఈ 2,500 కోట్లు కట్టేటట్టుగా ఆ రాయితీ కూడా కట్టకుండా ఈరోజు సింగరేణి దొరికింది. దీని ద్వారా ఈ యొక్క మైనింగ్ బ్లాక్ అలాట్మెంట్ ద్వారా తడచర్ల 2లో దాదాపు 1,500 మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోదీ గారు అటు 9 బ్లాక్ అయితే ఏంది, తడచర్ల 2 అయితే ఏంది, ఈ యొక్క 2 బ్లాకులు కూడా సింగరేణికి ఇవ్వడంతో ఈరోజు సింగరేణి ఒక కార్మికుడు కానీ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇది ఒక మంచి ఒక వరంగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఒకటి నరేంద్ర మోదీ గారికి
మనం ధన్యవాదాలు తెలుపుతూ ఆ సింగరేణి కార్మికులకు ఒక భరోసా కల్పించడానికి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రాంతంలో కూడా ఈరోజు రేపు 2 రోజులు ఆ ప్రాంతంలో పర్యటిస్తారు. వారితో పాటు మేమందరం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు మరి బొగ్గు గనుల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున మరి ఆదాయం కూడా పెరగబోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ లోపల ఉన్నటువంటి అనేక అపోహలను తొలగించినటువంటి క్రమంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM రేపటి బులెటిన్లో. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.